ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యమును చెప్పడానికి అవకాశం చేసి ఇచ్చిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు చెప్పుకునబోయే అంశం ఏదంటే ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. ప్రార్థన అనగానే మనం ఏమనుకుంటామంటే, ప్రార్థన అనగానే ఏమో అనుకుంటాం. ఎలా అట్లో చేయాలి, అట్లా చేస్తేనే ప్రార్థన. ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు, బాగా చేస్తుంటారు కదా! అట్లే చేయాలి, అట్లా అనడానికి రాదు మనకి. అట్లే చేయాలి, అట్లా చేయడానికి రాదు మనకి అని నిరాశ చెందుతుంటాం. ఎవరైనా ఆత్మీయులు కానీ, అమ్మ వాళ్ళు కానీ, పాస్టర్ వాళ్ళు కానీ ఇలా అడుగుతూ ఉంటారు మమ్మల్ని. ఏమని అంటే, ప్రార్థన చేసుకుంటున్నారా అండి? ప్రార్థన చేసుకుంటున్నారా అక్క? ప్రార్థన చేసుకుంటారా అని ఇట్లా అంటుంటారు. కానీ మనం ఏం చేస్తాం అప్పుడు? రాదక్క, మాకు ప్రార్థన చేయనికి రాదక్క, ప్రార్థన చేసుకోవడానికి రాదక్క అని ఇలా అంటుంటాం. కానీ మనం ఏదో అనుకుంటాం, అది కాదు. ప్రార్థన అంటే ఏకాఏకిగా మనము దేవునితో మాట్లాడుట. ప్రార్థన అనగానే మనం ఏదో అనుకుంటాం, కాదు. ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడుట. ఇప్పుడు చూడండి, మనము చాలాసార్లు ప్రజలతో, ఇంటి పక్కల ఉన్న వారితో, స్నేహితులతో, బంధువులతో, అమ్మ నాన్నల వాళ్ళతో, అందరితో మనం మాట్లాడుతూ ఉంటాం. ఎలా మాట్లాడతాం? మన సమస్యల గురించి వారితో చెప్తుంటాం. మా ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉందక్క, మా ఇంట్లో అప్పులు ఉన్నాయక్క, మా ఇంట్లో మా కుమారులు మారట్లేదక్క, త్రాగుతున్నారక్క అని ఇలా ఎన్నోసార్లు మన ఇంటి పక్కల వారితో, అందరితో మాట్లాడుతూ ఉంటాం. మన సమస్యల గురించి వారితో చెప్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అలా కాదు, వారితో ఎలా అయితే మాట్లాడతామో అలా వారితో మాట్లాడుట కంటే దేవునితో మాట్లాడడం. వాళ్ళు ఎలా అయితే మాట్లాడతామో అలాగే దేవునితో మాట్లాడుట. ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడుట. మనము వారితో మన సమస్యల గురించి, మనకు కలిగిన అంటే కొన్ని పర్సనల్ ఉంటాయి కదండి. కొన్ని చెప్పుకూడని సమస్యలు కూడా మన ఇంట్లో ఉంటాయి. చెప్పుకూడని పరిస్థితులు కూడా కొన్ని మనలో ఉంటాయి. అవి కూడా వారిని నమ్మి, అంటే మన స్నేహితులు కావచ్చు, మన ఇంటి పక్క ఇరుగు పొరుగు వారితో కావచ్చు, ఇలా వారిని నమ్మి చెప్తూ ఉంటాం. రహస్యమైనవి కూడా వారితో చెప్తూ ఉంటాం. వారిని నమ్మి ఎవరు చెప్పక్కర్లే, వారెవరికి చెప్పక్కర్లే అని ఇట్లా చెప్తూ ఉంటాం. అలా కాదు, వారితో చెప్తే వారు ఏమి చేయరు. అవునా? అంతనా? అవును, అందరికీ ఉండాల్సిందే కదా! అందరి ఇంట్లో అదే ఉంటది కదా! ఎవరింట్లో లేవు చెప్పు? మనుషులనగానే అందరి ఇంట్లో అవే ఉంటాయి. అప్పులుంటాయి, బాధలుంటాయి, రోగాలుంటాయి అని ఇలాగే అంటారు. వారితో చెప్పినా ఇలాగే అంటారండి. కానీ మనము వారితో చెప్పుట కంటే, అంటే దేవునితో చెప్పుట మేలు. మరి కొన్ని సందర్భాలు బైబిల్ ఏమంటుందంటే, వారిని నమ్మి చెప్తుంటాం. వారిని ఆశ్రయించి, అంటే వారిని నమ్మి మన సమస్యలు కూడా వారితో చెప్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏమంటుందంటే, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8, 9 వచనంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథం 118, 8, 9. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుటయే మేలు. అంటే రాజులు అంటే అప్పటి కాలంలో రాజులు ఉండేవారండి. కానీ ఇప్పుడు రాజులు లేరు. కానీ కొన్ని అధికారులలో, అంటే ఎలక్షన్స్లో తిరుగుతూ ఉంటారు కదా! వారు మంచిగా డబ్బు కలిగి ఉంది, మనం ఏమైనా అడిగితే వారు సహాయం చేస్తారు, వారు మనకి ఇస్తారు అన్నప్పుడు మనం వారిని నమ్మి అడుగుతూ ఉంటాం. వారిని నమ్మి మనము అడుగుతూ ఉంటాం. ఎలా? వారిస్తే మాకు ఇంటి అప్పులు తీరిపోతుందేమో, వారిస్తే మాకు ఇంట్లో పరిస్థితి, అంటే అనారోగ్య పరిస్థితిలో నుండి వారు ఏమైనా డబ్బు సహాయం చేస్తే హాస్పిటల్కి చూపించుకోవచ్చేమో అని వారిని నమ్మి మనం అడుగుతూ ఉంటాం. అలా కాదండి, వారిని నమ్మి మన రహస్యమైన, అంటే మనుషులను నమ్ముకొని వారి రహస్యమైన సమస్యలు కూడా వారితో మనము చెప్తూ ఉంటాం. అలా కాదు, వారితో నమ్మి వారిని చెప్పుట కంటే, వారిని నమ్మి అడుగుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట అంటే ఆయన మీనే ఆధారపడడం. మన సమస్యలు ఏవైనా కావచ్చు, ఏదైనా సమస్య వచ్చిందంటే ఆయన మీద ఆధారపడాలి. ఏదైనా రోగం వచ్చిందంటే దేవుని మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడాలి. అలా ఆధారపడినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకి సహాయము చేస్తాడండి. దేవునితో ప్రార్థన అనగానే మనం ఏదో అనుకుంటాం, అలా కాదు. ప్రార్థన అంటే దేవునితో ఏకాఏకిగా మాట్లాడుట. ఇతరులతో ఎలా అయితే మాట్లాడతామో, మన బంధువులతో ఫోన్లో గంటల కొద్దీ ఎలా అయితే మాట్లాడతామో, దేవునితో ఎలా మాట్లాడాలంటే ఏమో అనేది అవసరం లేదండి. ప్రభువా నీకు స్తోత్రములు, ప్రభువా నాకు ఇలాంటి జబ్బు కలిగి ఉంది, అంటే అనారోగ్య పరిస్థితిలో ఉన్నాను,